సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి పెద్దగా పట్టించుకోని అల్లు అర్జున్ పూర్తిగా తన కెరీర్ పైనే కాన్సంట్రేట్ చేశాడు. పుష్ప ది బిగినింగ్ తో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ పుష్ప 2తో పాన్ ఇండియా లెవెల్లో భారీ బస్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఒక్కో స్టెప్ ముందుకేస్తున్నాడు. బ్రాండింగ్ కు కార్పొరేట్ లుక్ తెచ్చేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు బన్నీ. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పుష్పపై ఎన్నో చర్చలు, సందేహాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తున్న క్వశ్చన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు పుష్ప డైరెక్టర్ సుకుమార్. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6న తగ్గేదేలే అని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు. సౌత్ లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈసారి ఉత్తరాదిపై ఫోకస్ చేయాలి అని మేకర్ డిసైడ్ అయ్యారట. ఇదంతా సరే, ఇక బ్రాండింగ్ గురించి అన్నారుగా, ఆ విషయం ఏంటంటారా? పుష్ప 2 రిలీజ్ కి ముందే తన ఆఫీస్ సెటప్ కంప్లీట్ గా చేంజ్ చేసేలా డిసైడ్ అయ్యారట బన్నీ. ప్రస్తుతం తాను అనుకుంటున్న ఇల్లు, ఆఫీస్ ను వేరే చోటకి షిఫ్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జూబ్లీ హిల్స్ వెంకటగిరి ప్రాంతంలో విలాసవంతమైన భవనాన్ని ఎంచుకున్నాడు అని టాక్. స్వర్గీయ కృష్ణంరాజు ఇంటికి సమీపంలో ప్రస్తుతం మైత్రి మూవీస్ ఆఫీస్ కి పక్కనే విశాలవంతమైన బిల్డింగ్ లోనే నివాసంతో పాటు ఆఫీస్ కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట టాక్. ఇక కొత్త ఇంటి ప్లాన్ విషయానికి వస్తే, ఇంటి వైశాల్యం సుమారుగా 3500 చదరపు అడుగుల్లో ఉంది. ఈ ఇంటిని విలాసవంతంగా సకల సౌకర్యాలు, ఆధునిక వస్తువులు ఉండేలా ఐకాన్ స్టార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంటీరియర్ డిజైన్ దాదాపు పూర్తయింది. త్వరలో నిద్రపోయే ముహూర్తం ఫిక్స్ చేసుకుని అల్లు వారి అబ్బాయి కొత్తిల్లు కమ్ కొత్త కార్యాలయంలో అడుగు పెట్టబోతున్నాడట. పుష్ప 2 మూవీకి పాన్ ఇండియా వరల్డ్ స్థాయిలో అటాక్ చేయబోతున్న బన్నీ అంతకన్నా ముందే బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా కార్పొరేట్ హంగులు దిద్దుతున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్స్ చివరి దశకు చేరింది. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. త్వరలోనే షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికీ కూడా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నా కానీ చెప్పిన టైంకే వచ్చేస్తామని పక్కాగా చెబుతున్నారు బన్నీ అండ్ సుకుమార్. ఇక పుష్ప 2 తర్వాత వాట్ నెక్స్ట్ అంటే, ఇప్పటికే త్రివిక్రమ్ తో మూవీకి ఓకే చెప్పేశాడు బన్నీ. వీళ్ళ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో భారీ హిట్ అందుకున్నాయి. 4వ ఈ జోడీ మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ కథ చెప్పటం, బన్నీ ఓకే చెప్పటం కూడా జరిగిపోయింది. పుష్ప 2 థియేటర్లోకి వచ్చేసిన వెంటనే త్రివిక్రమ్ తో మూవీ పట్టాలెక్కనుంది. మొత్తానికి అల్లు అర్జున్ కెరీర్ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడని అర్థమవుతుంది అంటున్నారు సినీ ప్రియులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.